వార్లలో కలకలం రేగింది. మైలర్దేవ్పల్లిలో ఐసిస్ సానుభూతి పరులు అని అనుమానిస్తున్న వారి ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. మైలర్దేవ్పల్లిలోని 8 ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఉగ్రవాద కోణంలో ఈ తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐసిస్ ఆదేశాలతో ఓ ఆర్ఎస్ఎస్ నేతను ఢిల్లీలో హత్య చేసేందుకు అబ్దుల్ బాసిత్ ముఠా విఫల యత్నం చేసింది. బాసిత్ను ఎన్ఐఏ పట్టుకుంది. బాసిత్ ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు మైలర్దేవ్పల్లిలో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, ఎన్ఐఏ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయా? హైదరాబాద్తో ఐసిస్ లింకులపై ఎన్ఐఏ ఏమంటోంది? హైదరాబాద్లో ఐసిస్ మూలాలు మరొకసారి బయటపడ్డాయి. ఉగ్రకోణాన్ని వెలికి తీసినటువంటి ఎన్ఐఏ అధికారులు ఆ కోణాన్ని ఉదయం నుంచి కూడా ఇక్కడ మైలార్దేవులపల్లిలో ఉన్నటువంటి కింగ్స్ ప్యాలెస్ నగర్ లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుమారు 8 ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సోదాల్లో తాహా అనేటువంటి ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించడం జరిగింది. అయితే గత 2 ఏళ్ల క్రితం ఏదైతే గత ఆగస్టులో ఢిల్లీలో పట్టుబడ్డటువంటి బాసిత్ కు సంబంధించి బాసిత్ తర్వాత అబ్దుల్ ఖాదర్ ఇద్దరిని విచారించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కుట్రకోణం బయటపడింది. ముఖ్యంగా ఢిల్లీలో పేలుళ్లకు సంబంధించి ఒక ఆర్ఎస్ఎస్ నేత హత్యకు సంబంధించినటువంటి దాంట్లో అబ్దుల్ బాసిత్ ఎవరైతే ఉన్నారో అతను కీలకమైనటువంటి భూమికను పోషించడం జరిగింది. గతంలో ఐసిస్ కోసం సిరియా వెళ్లేందుకు ప్రయత్నించాడు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. అంతేకాకుండా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఒక యువతికి తో కూడా అతను ఇన్స్టాగ్రామ్ లో మీట్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇన్స్టాగ్రామ్ లో మీట్ అయినటువంటి సందర్భంలో ఈ పూర్తి వివరాలన్నీ కూడా బయటపడ్డాయి. ఆ వివరాలు ఏదైతే బాసిత్ తర్వాత అబ్దుల్ ఖదీర్లు ఇచ్చినటువంటి వివరాల నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఈరోజు ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా గతంలో కూడా చాలా మంది పైన అనుమానాలు వ్యక్తం చేశారు. గత ఏడాది ఆగస్టులో చంద్రాన్గుట్టలోని హఫీజ్ బాబా నగర్ లో కూడా సోదాలు నిర్వహించినటువంటి ఎన్ఐఏ అధికారులు అక్కడ 8 మందిని అనుమానితులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఏదైతే కింగ్స్ ప్యాలెస్ నగర్ ఉందో ఇక్కడ ఒక తాహా అనేటువంటి ఒక యువకుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. అయితే మొత్తం మీద ఇక్కడ ఇంకా హైదరాబాద్ లో ఐసిస్ మూలాలు ఉన్నాయనేటువంటిది తాజాగా జరుగుతున్నటువంటి దాడుల విషయంలో బయటపడుతుంది. మరొకవైపు అబ్దుల్ బాసిత్ ఎవరైతే ఉన్నారో అతను AK-47 కూడా ఒక 4 యువకులకు ఇచ్చాడనేటువంటిది ప్రధానంగా నిర్ధారణ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి బాసిత్ పటియాలా కోర్టులో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ ఇవాళ కొద్దిసేపటి క్రితం తాహా అనేటువంటి ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని వెళ్లినటువంటి నేపథ్యంలో మరికొన్ని కుట్రకోణాలు బయటపడేటటువంటి అవకాశం ఉంది. మొత్తం 8 ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రస్తుతానికి తాహాను అదుపులోకి తీసుకున్నటువంటి ఇంట్లో కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకున్నారు. ఒక సూట్ కేసును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో ఏ పత్రాలు ఉన్నాయి, ముఖ్యంగా ఐసిస్ సంబంధించి ఐసిస్ సానుభూతి పరులకు సంబంధించినటువంటి కుట్రకోణం బయటపడడము, దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకోవడం, అందులో ముఖ్యంగా దేశంలో ఏ విధంగా విధ్వంసం సృష్టించాలి, ఎవరి హత్యకు టార్గెట్ చేయాలి, ఏ రకంగా బాంబు పేలుళ్లకు పాల్పడాలి, లేదంటే నేరుగా మనుషులపైన కాల్పులు జరపాలా అన్నటువంటి అంశాలకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నట్టున్నాయి. అయితే ఎన్ఐఏ నిఘా పటిష్టం చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళు హైదరాబాద్ లోని ఈ చంద్రాయణగుట్టకు సమీపంలో గానీ లేదంటే ఈ మైలార్దేవులపల్లి సమీపంలో వీళ్ళు తలదాచుకున్నట్టుగా సమాచారం వస్తా ఉంది. మొత్తం మీద ఈ సోదాలు ఈ రోజంతా కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. 8 బృందాలు రావడం జరిగింది. అయితే
ఈ సోదాలు జరుగుతున్నంతసేపు కూడా అక్కడ ప్రధానంగా దాదాపు ఒక 3 గంటల పాటు తహార్ను ప్రశ్నించిన తర్వాత అతని దగ్గర నుంచి కీలకమైనటువంటి సమాచారం తీసుకున్న తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ తో పాటు అతని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పవన్, రైట్, థ్యాంక్ యూ సంపత్. मैडम क्या हुआ मैडम?